అని చెప్పాను, సెండ్ చేయమని చెప్పాను. బట్ మీరు బిజీ పర్సన్స్ కాబట్టి మీకు పాసిబుల్ అవ్వలేదు. బట్ ఇవాళ నైట్ నేనే మీకోసం టైం స్పెండ్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని సెండ్ చేస్తాను. కొంతమంది ఒక ఇద్దరు సెండ్ చేశారు. అట్లీస్ట్ ఒక 30-40 బిట్స్ అన్నా ఎక్స్పెక్ట్ చేశాను. దట్ మీన్స్ 30-40 క్వశ్చన్ పేపర్ అయినా వెరిఫై చేస్తారు వచ్చి అనుకున్నాను. 3-4 క్వశ్చన్స్ కూడా వెరిఫై చేయలేదు. ఇండివిజువల్ కడదామంటే రికార్డ్స్ మల్టిపుల్ రీజన్స్ చెప్తారు కాబట్టి సరే, నో ఇష్యూ, నేను సెండ్ చేస్తాను. బట్ ప్రాక్టీస్ అయితే చేయండి. మన సొల్యూషన్ రాకపోతే డిస్కస్ చేద్దాం. రైట్ నానా? ఇది ప్రీవియస్ టాపిక్. నెక్స్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ టుడే టాపిక్. దీని నుంచి కూడా 1 మార్క్ వస్తుంది. వాట్ ఇస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ? ఐ థింక్ కంప్లీట్ అయింది ఈ టాపిక్. ఎప్పుడో లాంగ్ క్వశ్చన్ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా? Yes, sir. What is electrochemistry? What I'm saying? Electric energy, chemical energy, ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇందులో కూడా డైరెక్ట్ బిట్స్ అయితే ప్రాబ్లమ్ అని వస్తుంది, లేకపోతే యూనిట్స్ అన్న వస్తాయి మోస్ట్ ప్రాబ్లీ. అంతకుమించి దీన్ని స్కోప్ ఇక్కడ ఈ చాప్టర్ స్కోప్ లేదు. డన్ అన్న. వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ డీల్స్? ఫస్ట్ నాకు హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద కెమికల్ ఎనర్జీ అని దీని మీద క్వశ్చన్ కూడా ఇస్తాడు. నీకు వాట్ ఈస్ గాల్వానిక్ సెల్ అంటే, నీకు గాల్వానిక్ సెల్ అంటే మనం బైహార్ట్ చేస్తాం, బట్ గాల్వానిక్ సెల్ ఏం చేస్తుందో తెలియాలి కాబట్టి ఇది చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ ఏంటిదంటే ఎలక్ట్రిక్ కెమిస్ట్రీ. వాట్ ఈస్ ఎలక్ట్రిక్ కెమిస్ట్రీ అంటే హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద కెమికల్ ఎనర్జీ అండ్ హౌ ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి రా, ఎలక్ట్రిక్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ అవ్వడానికి. ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. సరే ఇది కూడా కాదు, ఫస్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ నాకు చెప్పండి. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్స్. అమ్మా ఇవన్నీ మీకు తెలిసింది, నేను కొత్త టాపిక్ స్ట్రేంజ్ టాపిక్ ఏం చెప్పట్లేదు. వాట్ ఐమ్ ఆస్కింగ్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఎనర్జీ, ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఎనర్జీ అంటున్నాను. చెప్పండి ఏది, వాట్ ఇస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ? గైస్ మిమ్మల్ని అడిగేది, మీతోట మాట్లాడేది. ఫ్యాన్ వేస్తుర్రా, ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తున్నాము, ఏమవుతుంది రా? ఎనర్జీ లెక్క కన్వర్ట్ అవుతుంది. ఫ్యాన్ వేస్తున్నాం, స్విచ్ చేస్తుంటే పవర్ ఆన్ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద, ఫ్యాన్ తిరుగుతుంది కదా, విండ్ ఎనర్జీ. దాని యాక్చువల్ విండ్ ఎనర్జీ అనదు, కాకపోతే మీకు ఈజీ అండర్స్టాండింగ్ కోసం విండ్ ఎనర్జీ అంటున్నాను. ఓకే, కొంచెం అర్థమైంది. ఇంకొకటి, ఇప్పుడు అసలే వింటర్, ఫుల్ చలి పెడుతుంది కాబట్టి మనం హాట్ వాటర్ వేస్తాము. సో ఏం చేస్తున్నాను, వాటర్ గీజర్ లేకపోతే వాటర్ హీటర్ ఆన్ చేస్తున్నాను. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద హీట్ ఎనర్జీ. చేంజ్ అయిందా? స్విచ్ ఆన్ అయ్యగానే వాటర్ హీట్ అవుతాయా? హీట్ అవుతున్నాయి. రైస్ కుక్కర్ హీట్ అవుతుందా? రైస్ అవుతుందా? అవుతుంది. తర్వాత వాటర్ గీజర్ హీట్ అవుతుందా? అవుతుంది. ఐరన్ బాక్స్ ఏం చేస్తాం? ఐరన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేయగానే హీట్ అవుతుందా? అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద హీట్ ఎనర్జీ. ఓకే, ఇంకేమైనా కన్వర్షన్ చెప్పండి నాకు. అమ్మా మీకు అర్థమైందా నేను ఏం అడుగుతున్నాను?
వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అని చెప్పాను. దానికంటే మొదలు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చెప్తాను. ఒక ఎనర్జీ ఇంకో ఎనర్జీ లెక్క ట్రాన్స్ఫర్మేషన్ ఇట్లా అవుతుంది అనేది. దానికి వేస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది? హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ డీల్ చేయాలి. సో దానికన్నా మీకు అర్థం కావడానికి ఈజీగా మన ఇంట్లో స్విచ్ ఆన్ చేస్తాము, ఫ్యాన్ వేస్తే స్విచ్ చేస్తే ఫ్యాన్ వస్తుంది. ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? స్విచ్ చేస్తే పవర్, దట్ మీన్స్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ విండ్ ఎనర్జీ. ఇంకొకటి లైట్ ఎనర్జీ, కరెంట్ పోయింది లేకపోతే ఇప్పుడు మీరు స్విచ్ ఆఫ్ చేసారు, పవర్ ఆఫ్ అయింది, స్విచ్ ఆన్ చేసారు, కన్వర్టింగ్ ఇంటూ ద లైట్ ఎనర్జీ. ఇది మ్యూచువల్ ఉంటుంది. అగైన్ సోలార్ సిస్టమ్ అంటారు. వాట్ ఇస్ సోలార్ సిస్టమ్? సోలార్ ఎనర్జీ చెప్తారా రోలన్న? ఇక్కడ లైట్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇప్పుడు కొన్ని ప్లేస్లలో సోలార్ లైట్స్ పెడతారా, సోలార్ లైట్ పెడతారు అంటే మామూలుగా లైట్స్ పైన ఏంటి సోలార్ ప్లేట్స్ పెడతారు. అదేం చేస్తుంది? డే అంతా లైట్ వచ్చిన ఎనర్జీని తీసుకుని వచ్చి ఎలక్ట్రిక్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తుంది. నైట్ ఏం చేస్తుంది? ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీని వల్ల లైట్ ఎనర్జీలో కన్వర్ట్ చేస్తాయి మ్యూచువల్ గా అన్నట్టు. సోలార్ ఎనర్జీ అంటే నార్మల్ గా లైట్ ని అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ చేస్తే సోలార్ అంటారు, సోలార్ లైట్ అంటారు, సోలార్ ఎనర్జీ అంటారు. దానికి అందుకే ఇప్పుడు సోలార్ ప్లేట్స్ పెట్టుకోవాలి. ఏంటిది? బంగ్లా మీద సోలార్ ప్లేట్స్ పెట్టుకుంటే అది ఏం చేస్తుంది? పవర్ ప్రిపేర్ చేస్తుంది. నైట్ మనకి ఏం చేస్తుంది? లైట్ ఇస్తుంది. ఓకే, నాన్న ఇది అంత ఎందుకు చెప్తున్నాను? కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ చెప్తున్నాను. ఇంకేమైనా ఎనర్జీ చెప్తారా? నేను ఐరన్ బాక్స్ చెప్పినాను, వాటర్ హీటర్ చెప్పినాను, సోలార్ ఎనర్జీ చెప్పినాను, లైట్ ఎనర్జీ చెప్పినాను, విండ్ ఎనర్జీ చెప్పినాను. మీరు ఏదైనా ఒక ఎనర్జీ చెప్పండి. మీరు రెగ్యులర్ లైఫ్ లో మీకు కళ్ళెదురుగా ఉన్న ఎనర్జీని. పిల్లలు మిమ్మల్ని మాట్లాడండి, మీరు మాట్లాడిపోతే కష్టం అవుతుంది. రెస్పాండ్. సౌండ్ ఎనర్జీ. మీకు తెలిసిన ఇంకేదైనా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, సౌండ్ ఎనర్జీ ఎట్లా జనరేట్ అవుతుందో చెప్పండి. సౌండ్ ఎనర్జీ అన్నావు, ఎలక్ట్రిక్ కన్వర్షన్ చెప్పాలి నాకు. ఏ ఎనర్జీ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? సౌండ్ ఎనర్జీ ఎట్లా జనరేట్ అవుతుంది? స్విచ్ చేస్తే సౌండ్ వస్తుందా? సరే పోన్లే, అది కూడా కరెక్టే. కానీ ఎట్లా మనకు కాలింగ్ బెల్స్ మనకి ఇంటిది డోర్ ఉంటాయి కదా, కాలింగ్ బెల్స్ అంటారా? రైట్, కాలింగ్ బెల్స్. వాటికి ఆల్రెడీ పవర్ జనరేట్ బ్యాటరీ స్విచ్ పెట్టుంటారు, పెడితే జనరేట్ అవుతుంది. కాకపోతే అది ఎనర్జీ. ఓకే ఫైన్, సౌండ్ ఎనర్జీ అనుకోండి. ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్పినాం, ఇంకా వేరేమని చెప్పండి. ఎనర్జీ కన్వర్షన్స్ అడుగుతున్నా నాన్న నేను. ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద డైనమిక్ ఎనర్జీ. ఏంటి సార్ డైనమిక్ ఎనర్జీ అంటే? డైనమిక్ ఎనర్జీ అంటే మామూలుగా ఏంటిది? మిషన్ పనిచేయడం అన్నట్టు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి, పవర్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ పవర్ ఆన్ చేస్తున్నాం, ఏం చేస్తే ఏమవుతుంది? అది మిషన్ అనేది వర్క్ అవుతుంది. మిక్సర్ కావచ్చు, గ్రైండర్ కావచ్చు, ఇంకేమన్నా ఎలక్ట్రిక్ ఆపరేటర్స్ కావచ్చు, మిషన్స్. ఏం చేస్తున్నాం? దానికి ఎలక్ట్రిసిటీ ఇస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది? వర్క్ చేస్తుంది. సో డైనమిక్ ఎనర్జీ అంటారు. అది ఏదైనా సరే మెషిన్. సో ఇక్కడ మనకు టాపిక్ ఏంటిదంటే, ఏం రెస్పాండ్ అవుతలేరా? మినిమం బేసిక్ సెన్స్ లేకపోతే కష్టం అవుతుంది. ఇదంతా ఓనివ్వండి సార్, మనకు టాపిక్ ఏంటిది? ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ? ఇట్ మీన్స్ హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటే హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ and how the chemical energy converting into electric energy by the spontaneous oxidation and reduction process, that is called as electrochemistry. ఇంకా మంచి చెప్పాలంటే ఇది how the electric energy converting into the chemical energy. How the chemical energy converting into the electric energy. మెయిన్ కి ఇది. అబ్బాయి ఎట్లా కన్వర్ట్ అవుతుంది సార్? అబ్బా నాకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పారా? హౌ ద కెమికల్ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ చెప్తారా నాన్న ఏదన్నా?
హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు. పోనీ హౌ ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఇదన్నా చెప్పండి. పిల్లలు ఉన్నారా, వింటున్నారా క్లాసెస్ లో మీరు? సో జనరల్ ఎగ్జాంపుల్ రా, రెగ్యులర్ లైఫ్ ఎగ్జాంపుల్. కెమికల్స్ నుంచి కరెంట్ రావాలి, ఎగ్జాంపుల్ ఏంటి? గ్యాల్వానిక్స్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రా, మన రెగ్యులర్ లైఫ్ లో ఉండే ఎగ్జాంపుల్ చెప్పండి, బయటది ఎందుకు? lead acid battery. లెడ్ యాసిడ్ బ్యాటరీ, ఇది కూడా మీరు బయట చూసిందే. రెగ్యులర్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పండి అంటున్నాను నేను. మీరు ప్రతిరోజు వాడేదే. మనకి నిత్యావసర థింగ్ అది, డైలీ రెగ్యులర్ నీడ్ అది. మనం ఫుడ్ లేకపోయినా బతుకుతాం, కానీ అది లేకపోతే బతుకం. ఏంటిది? మొబైల్. ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఈ రెండింటికి కలిపి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తే కూడా, మీ మొబైల్ ఛార్జింగ్ ఉందారా? ఎస్ సార్ ఉంది. నో సార్ లేదు. ఛార్జింగ్ పెడుతున్నావు, ఏం పెడుతున్నావు? ఛార్జ్ పెడుతున్నావు. ఛార్జ్ పెడితే ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద, అది ఎలా స్టోర్ అవుతుందిరా? బ్యాటరీలో స్టోర్ అవుతుంది. బ్యాటరీ అంటే ఏ బ్యాటరీ? లిథియం బ్యాటరీ. లెడ్ బ్యాటరీస్ లేవు ఇప్పుడు, అన్ని మనకు ఉన్నాయి అన్ని కూడా లిథియం అయాన్ బ్యాటరీస్. లిథియం అయాన్ బ్యాటరీస్. అది ఓలా వెహికల్ దగ్గర నుంచి అని, మీ మొబైల్ బ్యాటరీ దగ్గర నుంచి అని, ఇప్పుడు కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్ దాకా అన్నిట్లలో యూజ్ చేసేది లిథియం బ్యాటరీస్. సో ఎలక్ట్రిక్ ఎనర్జీ, ఛార్జ్ పెడుతున్నాం, స్విచ్ ఆన్ చేస్తున్నాం, ఏమవుతుంది? ఛార్జ్ అవుతుంది 20%, 30%, 40%, 50%. హౌ ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. మొబైల్ లో మనకి ఏంటిది? పాత ఫోన్లు అయితే 3 పుల్లలు అంటాం, బ్యాటరీ చూపిస్తాం. పాత ఓల్డ్ 3 పుల్లలు చూపిస్తాయి. ఓకే, ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయింది 100%. నెక్స్ట్ యూజ్ చేస్తావు, కాల్స్ మాట్లాడతావు, టార్చ్ యూజ్ చేస్తావు, గేమ్స్ ఆడతావు, చాటింగ్ చేస్తావు, రీల్స్ చూస్తావు. అప్పుడు ఏమవుతుంది? కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. దీన్ని మనం ఏమంటామంటే ఛార్జింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? ఛార్జ్ అయిపోతుంది అంటారా? ఛార్జ్ అయిపోతుంది కాదు, డిశ్చార్జింగ్. గుర్తుపెట్టుకోండి ఇది. ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ ఇస్ ఛార్జింగ్. ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్ డిశ్చార్జింగ్. అబ్బా సార్ కొంచెం అర్థమైంది. వెహికల్స్, ఇప్పుడు నాకే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది, ఓలా ఉందిరా, ఛార్జ్ లేదు, ఏం చేస్తా? ఛార్జ్ పెడతాను, ఏమవుతుంది అది? ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. ఓకే, అయిపోయింది. నేను వెహికల్ యూజ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది? ఆ కెమికల్స్ నుంచి కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అబ్బా సార్ మాకు ఇంకొకటి చెప్పండి. వాచ్ లో సెల్స్ ఇస్తారా? వాచ్ లో, రిమోట్స్ లలో, బ్యాటరీస్, మన గేమ్స్ ఆడే టాయ్స్ లలో, ప్రతి దాంట్లో బ్యాటరీ వేస్తారా? వేస్తారు. ఒకసారి ప్లస్ ఉంటది, ఒకసారి మైనస్ ఉంటది. ప్లస్ ని మనం ఏమంటాం? anion. ప్లస్ ని అనేనా? Yes, sir. Please. బయట కెమిస్ట్ రోల్ అంటే మాత్రం ప్లీజ్ నా పేరు చెప్పకండి, పరువు అవుతుంది. ప్లస్ అంటే అనేనా? ప్లస్ అంటే యానోడ్, మైనస్ అంటే క్యాథోడ్. వై సార్? యానియన్ ఛార్జ్ వెళ్తారా? నెగిటివ్, ప్లస్ దగ్గరికి మైనస్ వస్తుంది, యానయాన్. అంత మంచి చెప్పింది కదా నాన్న. యానయాన్ లో ఎన్ ఉంది, ఎన్ ఫర్ నెగిటివ్. నెగిటివ్ చార్జ్ ఆర్ కాల్డ్ as యానయాన్. క్యాటయాన్ లో ఏముందిరా? ఏం లేదు. కాబట్టి ప్లస్. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆనోడ్ దగ్గరికి యానయాన్ వస్తుంది, క్యాథోడ్ దగ్గరికి క్యాటయాన్ వస్తుంది. క్యాటయాన్ ఛార్జ్ ఏంటిది? ప్లస్, కాబట్టి క్యాథోడ్ ఏంటిది? నెగిటివ్. ఆనియన్ ఛార్జ్ ఏంటిది? మైనస్, కాబట్టి యానోడ్ అంటే ఏంటిది? ప్లస్. ఇట్లా గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. సరే సార్, ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, మన మొబైల్ యూజ్ చేసే బ్యాటరీ ఉంటుంది కదా, దానికి ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఓకే, అవి రెండు యూజ్ చేస్తాము. ఏమవుతుంది అలా? అందులో మనకు ఒక రాడ్ ఉంటుంది, ఇట్లా ఐరన్ రాడ్ ఉంటుంది. మీరు కావాలంటే ఏదైనా బ్యాటరీని పగలగొట్టండి, 20 రూపీస్ వేస్ట్ అయితే వేస్ట్, కానీ పగలగొట్టి చూడండి.
దీనికి ఒక ఐరన్ రాడ్ ఉంటుంది, దీనిపైన మెగ్నీషియం ఆక్సైడ్, ఇట్లా మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది. మీకు ఇప్పుడే బ్యాటర్ పగలగొట్టి చూడండి, మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది. ఇది కెమికల్. దీని నుంచి ఏమొస్తుంది, మనకు పవర్ వస్తుంది. మనకి చిన్నప్పుడు ఫ్యాన్స్ పెట్టడం రిమోట్ పవర్స్ 0.2V 0.25V వోల్ట్స్ పవర్ జనరేట్ అవుతుంది. సో కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ టు ద ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎట్లా కెమికల్ ఎనర్జీ లెక్క కన్వర్ట్ అవుతుందని చెప్పి చూపెట్టినాను. తర్వాత కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ ఎనర్జీ లెక్క ఎట్లా కన్వర్ట్ అవుతుందని కూడా చూపెట్టినాను. సో హౌ ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద కెమికల్ ఎనర్జీ చెప్పినాను. ఓకే ఫైన్ అమ్మ, అర్థమైంది అనుకుంటున్నా నేను. వాట్ ఈస్ ఇదంతా టాపిక్ డిస్కషన్, ఇంకా టాపిక్ ఎంటర్ కావాలి. వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అని చెప్పడానికి ఇంత టైం పట్టింది. ఎలక్ట్రోకెమిస్ట్రీ డీల్స్ విత్ ద ఫినామినా హౌ ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటు ద కెమికల్ ఎనర్జీ. ఈ ఒక్క ముక్క చెప్పడానికి ఇంత టైం తీసుకున్నాం. సార్ ఫైన్, ఓకే. స్పాంటేనియస్ ఆక్సిడేషన్ రిడక్షన్. వాట్ ఈస్ ఆక్సిడేషన్, వాట్ ఈస్ రిడక్షన్ అన్నాను. ఆక్సిడేషన్ అంటే ఏం చెప్పిండ్రా, 3 డెఫినేషన్ లేదు అలా మనకి. ఎలక్ట్రిక్ కెమిస్ట్రీ కాబట్టి వచ్చేదంటే ఎలక్ట్రాన్స్, లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. వాట్ ఈస్ ఆక్సిడేషన్ అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డేషన్. ఎగ్జాంపుల్ ఏంటిది, జింక్ gives rise to Zn+2 ఎలక్ట్రాన్స్. ఏమిది ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కాబట్టి ఆక్సిడేషన్. రిడక్షన్ Zn+2 ఎలక్ట్రాన్స్ gives rise to Zn2. సో Zn ప్లస్ ఇది ఉంటే Zn+2 వాటర్ ఏదైనా. సో ఆక్సిడేషన్, ఇది రిడక్షన్. Lossing of electron is called as oxidation. Gaining of electron is called as reduction. Okay, lossing of electron ante oxidation, gaining of electron ante reduction. Okay, what is galvanic cell nana mari? Meeku undi question. Chemical Galvanic energy cell. converted into electrical energy. How the chemical energy converting into the electric energy etla? By the spontaneous oxidation and reduction process. ఓకే ఫైన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫస్ట్ ఒక కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అందాం. దానికి రెండు మనకు 2 తీసుకుంటా. ఇది ఒక సెల్ తీసుకుంటున్నాను, ఇది ఇంకొక సెల్ తీసుకుంటున్నాను. ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. ఓకే, ఇది ఏంటిది, ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోడ్ మునగాలి కాబట్టి యాక్టివ్ ఉండాలి కాబట్టి దానికి కంపల్సరీ ఎలక్ట్రోలైట్ కావాలి. దీనికి ఏమి ఇస్తున్నాను, బ్యాటరీ తోటి కనెక్షన్ ఇస్తున్నాను. ప్లస్ దీనికి ఏంటిది, సాల్ట్ బ్రిడ్జ్ ఇస్తున్నాను. వాట్ ఈస్ యూజ్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్? దిల్ల మైగ్రెన్స్ ఎక్కువైతే దిల్లకు పంపిస్తుంది, దిల్ల మైగ్రెన్స్ ఎక్కువైతే దిల్లకు పంపిస్తుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారా, ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్లో లెఫ్ట్ సైడ్ ఉన్నది కంపల్సరీ ఆనోడ్, రైట్ సైడ్ ఉన్నది ఎప్పుడు కూడా క్యాథోడ్. ఎట్లా సార్, ఏబిసిఎల్ ఏది ఫస్ట్ వస్తుంది, యానోడ్ క్యాథోడ్, ఏది ఫస్ట్ వస్తుంది రా, ఏ. లెఫ్ట్ సైడ్ ఉన్నది కాబట్టి యానోడ్, రైట్ సైడ్ ఉన్నది క్యాథోడ్. అట్ ద సేమ్ టైం ఆల్వేస్ యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది నాన్న, ఆక్సిడేషన్. ఆల్వేస్ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది నాన్న, రిడక్షన్. ఇది కూడా ఎట్లా సార్, ఏసి ఏది ఫస్ట్ వస్తుంది, ఏ యానోడ్. ఓఆర్ ఏది ఫస్ట్ వస్తుంది, ఓ, కాబట్టి సో ఆల్వేస్ ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ మాత్రం పాసిబుల్ అవుతుంది, ఆల్వేస్ క్యాథోడ్ దగ్గర ఏంటి, రిడక్షన్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం, ఆక్సిడేషన్. దీన్ని ఏమంటాం, రిడక్షన్. ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. సో ఇదేంటిది, ఎలక్ట్రోడ్ కాబట్టి ఇక్కడ జింక్ సల్ఫేట్ ఎలక్ట్రోడ్, ఇది కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోలైట్, ఇది జింక్ ఎలక్ట్రోలైట్, కాపర్ ఎలక్ట్రోలైట్. ఓకే, ఇది కన్స్ట్రక్షన్ రాస్తున్నాను, కన్స్ట్రక్షన్ చెప్తాను.
Construction of electrochemical cell. 1 minute. చాలా ఏమన్నా పడుతుందా? ఇదంతా బేసిక్ చెప్తున్నాను అన్న, మనకు బేసిక్ అర్థమైతే ఇలా పెట్టేస్తాను. మీకు ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు, బేసిక్ చెప్తున్నాను. ఓకే, అంటే ఇది ఐపీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఏం అడుగుతున్నారా? ఎలక్ట్రోకెమికల్ సెల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ చూస్తున్నాను. ఓకే ఫైన్. నోట్ ఆక్సిడేషన్ దగ్గర ఏం పాసిబుల్ అవుతుంది? ఆక్సిడేషన్ ఏ ఎలక్ట్రోడ్ రా? జింక్ ఎలక్ట్రోడ్. అదే పార్టిసిపేట్ చేస్తారు. Zn gives us to Zn plus 2 plus 2 electrons oxidation. రిడక్షన్ ఎక్కడ? కాపర్ దగ్గర. Cu plus 2 plus 2 electrons gives us to Cu. ఓవరాల్ రియాక్షన్ రాసుకుంటే ఈ 2 ఎలక్ట్రాన్ క్యాన్సిల్ కాబట్టి Zn plus Cu plus 2 gives us to Zn plus 2 plus Cu. సో Zn టు Zn కి ఏమవుతుంది? ఆక్సిడేషన్. కాపర్ టు కాపర్ కి ఏమవుతుంది? రిడక్షన్. సో సింపుల్ ఏం కన్వే చేస్తున్నాను? వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ డిఫైన్ చేస్తాను. హౌ ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద కెమికల్ ఎనర్జీ. ఓకే, దాన్ని ఏం తీసుకున్నాను నేను అందులో? వాట్ ఈస్ ఆక్సిడేషన్ డిఫైన్ చేస్తాను, వాట్ ఈస్ రిడక్షన్ డిఫైన్ చేస్తాను. ఇంకోటి ఏం రాస్తాను? ఆల్వేస్ ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ పాసిబుల్ అవుతుందని చెప్పినాను. ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ పాసిబుల్ అవుతాయి, క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది? ఆబ్వియస్ గా రిడక్షన్ పాసిబుల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను దానికి, కన్స్ట్రక్షన్ ఆఫ్ లేకపోతే గాల్వానిక్ సెల్ తీసుకున్నాను. గాల్వానిక్ సెల్ ఏంటిది? హౌ ద కెమికల్ ఎనర్జీ కన్వర్టింగ్ ఇంటూ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ అండ్ హౌ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్టింగ్ టు ద కెమికల్ ఎనర్జీ బై ద స్పాంటేనియస్ ఆక్సిడేషన్ రిడక్షన్ ప్రాసెస్ అని చెప్పినాను. దాన్ని ఏంటిది? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఏం తీసుకుందాం కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ కి? ఒక 2 హాఫ్ సెల్స్ తీసుకుంటాం, అంటే ఎంటీ సెల్స్ తీసుకుంటాము. అందులో ఒక ఎలక్ట్రోడ్ కాపర్ ఉంటుంది, ఒక ఎలక్ట్రోడ్ ఏంటి? జింక్ ఉంటుంది. ఒక ఎలక్ట్రోడ్ కాపర్, ఒక ఎలక్ట్రోడ్ జింక్. నేను దేంతో కనెక్ట్ చేస్తున్నాను? సాల్ట్ బ్రిడ్జ్ తో కనెక్ట్ చేస్తున్నాను. సాల్ట్ బ్రిడ్జ్. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంది. వాట్ ఈస్ యూస్ ఆఫ్ బ్రిడ్జ్? ఆ 2 ఎండ్స్ ని కలపడానికి, మిక్స్ చేయడానికి మనకు ఒక బ్యారియర్ లెక్క పనిచేస్తుంది. ఈ కొన నుంచి నా కొనకి పర్సన్స్ వెళ్ళడానికి ఒక బ్యారియర్ లెక్క పనిచేస్తుంది, బ్రిడ్జ్ అని అంటాము. రైట్ అన్న, ఇక్కడ ఏంటిది? సాలిడ్ బ్రిడ్జ్ అనేది రెండిట్లలో అయాన్స్ ఎక్కువైతే దిలకు, దిల్ల తక్కువైతే దిల్లకు, ఎక్కువ తక్కువలు కాకుండా ఉండడానికి, మెయింటైన్ చేయడానికి సాలిడ్ బ్రిడ్జ్ యూజ్ చేస్తాం. తర్వాత దీనికి ఏం చేస్తాము? ఈ 2 ఎలక్ట్రోడ్స్ కి పవర్ కనెక్షన్ ఇస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ పాసిబుల్ అవుతుంది. ఆక్సిడేషన్ మీన్స్ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ పాసిబుల్ అవుతుంది. రిడక్షన్ మీన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్. ఓకే, వాడప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాడు, డానియల్ సెల్ అంటాడు. ఇది కూడా మనకి ఐపీలో ఉన్నది. డానియల్ సెల్ ఇక్కడ ఏంటి? 2 హాఫ్ సెల్స్ సపరేట్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటిది? 2 హాఫ్ సెల్స్ తీసుకోము ఒకటే దాంట్లో. లెఫ్ట్ సైడ్ ఒక ఎలక్ట్రోడ్, రైట్ సైడ్ ఒక ఎలక్ట్రోడ్, మధ్యలో ఒక సాల్ట్ బ్రిడ్జ్, మధ్యలో ఒక సాల్ట్ బ్రిడ్జ్. అగైన్ నేను బ్యాటరీ కనెక్షన్ ఇస్తున్నాను. ఇందులోకి ఎలక్ట్రోలైట్ సేమ్ యాస్టీస్. అక్కడ ఇక్కడ తేడా ఏంటిదిరా? ఇది డానియల్ సెల్. డానియల్ సెల్ కి గాల్వానిక్ సెల్ తేడా ఏంటిది? డానియల్ సెల్ దగ్గర ఏంటి, మనకు ఒకటే టబ్బులో 2 ఎలక్ట్రోడ్స్ తీసుకుంటాం. గాల్వానిక్ సెల్ లో 2 సపరేట్ ఎలక్ట్రోడ్ తీసుకుంటాం. దాట్స్ ఇట్, అదే తేడా. మళ్ళీ ఆనోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది, మళ్ళీ సేమ్ ప్రాసెస్. సో నేను ఎక్కువ డీప్ గా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఐపీలో అడిగితే క్వశ్చన్ అడగచ్చు, మేబీ ఎక్స్పెక్టెడ్. వాట్ ఈస్ గాల్వానిక్ సెల్? ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఈస్ గాల్వానిక్ సెల్? ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాల్వానిక్ సెల్ అంటాడు. గాల్వానిక్ సెల్ ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఓకే, దానికి ఏంటి? విత్ ద హెల్ప్ ఆఫ్ ద డానియల్ సెల్ అంటాడు. అంటే గాల్వానిక్ సెల్ ఏంటిదో డ్రా చేయాలి, డానియల్ సెల్ అంటే డ్రా చేయాలి. గాల్వానిక్ సెల్ ఏంటిది, డానియల్ సెల్ ఏంటిది, ఒకసారి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. రైట్. ఓకే, ఇంకో టాపిక్ లోకి వెళ్తున్నాము.
కండక్టివిటీ చెప్తారా నాన్న కండక్టివిటీ? కండక్టివిటీ, రెసిస్టెన్స్, మీద టర్మ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ కండక్టివిటీ, వాట్ ఈస్ రెసిస్టెన్స్ ఒకటి చెప్పండి నాకు. అమ్మ ఇట్లా కామ్ ఉంటే కష్టం అవుతుంది అమ్మ, మీరు క్లాస్ వింటారో కూడా క్లారిటీ లేదు. యూ హ్యావ్ టు రెస్పాండ్ వాట్ ఎవర్ రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్ ఏదైనా సరే ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఏమడిగినాను? కండక్టివిటీ అని. సారీ, ఇప్పుడు నువ్వు కండక్టరా ఇన్సులేటరా? చెప్పు. కండక్టివిటీ మీన్స్ హలో Measure of subject. సారీ, A measure of a substance. అది కండక్టివిటీ, కండక్టర్ ఓకే సార్, మెజర్ నాట్ సబ్స్టెన్స్ బట్ అప్రాక్సిమేట్లీ నియర్ దాకా వచ్చినావు బట్ నాట్ ఎగ్జాక్ట్. అరే మీరే ఉన్నారా ఇప్పుడు, మా క్లాస్ వింటుర్రు, వెనుకుంటే ఏం చేస్తారు? ఛార్జింగ్ పెడతా అని చూస్తుర్రు. ఛార్జింగ్ పెట్టేటప్పుడు స్విచ్ బోర్డు అందులో పోకుండా మీ ఫింగర్ స్విచ్ బోర్డులోకి వెళ్ళింది, పట్టదా సార్ అంటారు. పట్టింది, మీకు షాక్ కొట్టింది. ఎందుకు షాక్ కొట్టింది? మీరు ఒక కండక్టర్ కాబట్టి షాక్ కొట్టింది. కండక్టర్ అంటే ఏంటిది? విచ్ ఆబ్జెక్ట్స్ కెన్ అలో ద ఎలక్ట్రిసిటీ. ఏ ఆబ్జెక్ట్ అయితే ఎలక్ట్రిసిటీని అలో చేస్తుందో, నా నుంచి పో అని చెప్తుందో, పంపిస్తుందో, వాటిని ఏమంటాం మనము? కండక్టర్స్ అంటాము. ఆ కండక్టర్స్ ఎగ్జిబిట్ చేసే ప్రాపర్టీని ఏమంటాం మనం? కండక్టివిటీ అంటాము. నాకు ఒక డౌట్ ఉంది, మీకు కండక్టర్సా మీరు ఇన్సులేటర్సా? పిల్లలు మిమ్మల్ని అడిగేది, కండక్టర్సా ఇన్సులేటర్సా? కండక్టర్ సార్. Conductor. షాక్ వస్తుందా రాదా మీకు? Okay. వస్తుంది సార్. డౌట్ ఉందా ఎవరికన్నా? అందరు రెస్పాండ్ కలరు, కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఎవరికన్నా డౌట్ ఉందా? వెంటనే వెళ్ళి స్విచ్ బోర్డులో చేయబెట్టూరి. నో సార్. ఏం చచ్చిపోరు, ఏమవుతుంది? షాక్ వస్తుంది, తీసేస్తుంది, లేకపోతే స్విచ్ బోర్డు కొట్టేస్తుంది. వై సార్? బికాస్ హ్యూమన్ బీయింగ్స్ అన్ని కూడా కండక్టర్స్, దే అలో ద ఎలక్ట్రిసిటీ. అది ఒక వుడ్ అయితే, ఒక వుడ్ తీసుకున్నావు, మామూలుగా ఏదైనా ఎలక్ట్రిక్ డివైసెస్ ముట్టాలంటే దాని కరెంట్ పాస్ అవుతుందా? పాస్ అవదు. విచ్ ఆబ్జెక్ట్ కెనాట్ అలో ద, లేకపోతే విచ్ కెనాట్ గివ్ ద యాక్సెస్ టు ద ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీకి యాక్సెస్ ఇస్తేనేమో కండక్టర్స్, అవి షో చేసే ప్రాపర్టీ కండక్టివిటీ. ఎలక్ట్రిసిటీని అలో చేయకపోతే అవి స్టోన్స్ కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, వుడ్ కావచ్చు, అవేంటిది? అవి కండక్టర్స్ అన్నారు. ఏమంటారు వాటిని? ఇన్సులేటర్స్ అంటారు. ఇన్సులేటర్స్, కండక్టర్స్. ఓకే, కండక్టర్స్ అంటే డిఫైన్ చేసినాం, ఇన్సులేటర్స్ అంటే డిఫైన్ చేసినాము. కండక్టివిటీ తర్వాత మనకి సిలబస్ లా స్పెసిఫిక్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, బోల్డ్ అని ఉన్నాయి. వాటికి డైరెక్ట్ యూనిట్స్ అంటాడు. ఆ యూనిట్స్ టేబుల్ డైరెక్ట్ ఒకటే సింపుల్ టేబుల్ ఇస్తాను. కండక్టివిటీ అంటే ఏంటిది, ఇన్సులేటర్స్ అంటే ఏంటిది, అది టేబుల్ నేను ఇస్తాను. మీరు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. నాకు స్పెసిఫిక్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ డెఫినేషన్ ఒకసారి వెరిఫై చేయండి. స్పెసిఫిక్ కండక్టివిటీ షార్ట్ ఆన్సర్ రా ఇది, ఈసారి వస్తుంది. నెక్స్ట్ మోలార్ కండక్టివిటీ. ఒక 1 minute వస్తాను, అందులో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నేను అడుగుతాను. వాట్ ఈస్ స్పెసిఫిక్ కండక్టివిటీ, వాట్ ఈస్ మోలార్ కండక్టివిటీ, వాట్ ఈస్ స్పెసిఫిక్ కండక్టివిటీ అండ్ వాట్ ఈస్ మోలార్ కండక్టివిటీ? వెరిఫై చేయండి ఒకసారి.
నన్ను సారీ రైట్ నన్ను చెప్పండి ఏమడిగినాను వాట్ ఈస్ స్పెసిఫిక్ కండక్టెన్స్ వాట్ ఈస్ మోలార్ కండక్టెన్స్ అక్కడ దాకా వచ్చింది ఏం చెప్పినా నా కండక్టివిటీ అంటే ఏంటి చెప్పిన రెసిస్టెన్స్ అంటే అడగలేను వాట్ ఈస్ రెసిస్టెన్స్ పిల్లలు Yes, sir. అవునా కండక్టివిటీ అంటే విచ్ ఆర్ కండక్టివిటీ చెప్పినాను ఇన్సులేటర్స్ చెప్పినాను మరి ఇన్సులేటర్స్ రెసిస్టెన్స్ ఒకటేనా No, sir. దెన్ వాట్ ఇస్ రెసిస్టెన్స్ అరే ఫిజిక్స్ టర్మ్స్ రా ఫిజిక్స్ లో Flow of వస్తుంది current. కెమిస్ట్రీ వచ్చింది సారీ Flow of current. రెసిస్టెన్స్ అంటేనా Yes, sir. Which opposes the flow of current, sir. ఆపోజిట్స్ అపోజిషన్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఇప్పుడు నువ్వు ఫాస్ట్ రన్ చేస్తున్నావు నీ ఫాస్ట్నెస్ ఏం చేస్తాను అపోజ్ చేస్తాను అంటే నేను వెనక్కి లాగుతాను నువ్వు స్పీడ్ వెళ్ళకు అని అప్పుడు నేను ఏమవుతాను రెసిస్టెన్స్ అవుతాను అబ్బా సార్ మాకు అది కూడా అర్థమైతే లేదు సార్ సింపుల్ గా చెప్పండి ద రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఈస్ కాల్డ్ యాజ్ రెసిస్టెన్స్ దీనికి ఏంటి యూనిట్స్ ఓమ్స్ ఓమ్ అనేది మామూలు కండక్టివిటీ జీ తోటి ఇంక్రీజ్ జీతో ఇండికేట్ చేస్తే జీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఓమ్ ఇది జీ కాదు ఓమ్ అంటారు దీన్ని ఓమ్ దీంతో ఇండికేట్ చేస్తారు లేదా ఓమ్ కండక్టివిటీ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది రెసిస్టెన్స్ కనుక డిక్రీజ్ అవుతే కండక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మీ ఇంట్లో ఫ్యూజ్ ఉందారా మామూలుగా స్విచ్ బోర్డ్కి ఫ్యూజ్ అనేది పెడతారు ఇక నేను అందమైన డయాగ్రామ్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది కానీ ఫ్యూజ్ పెడతారు పైన ఒక బటన్ ఉంటుంది ఇక్కడ కిందకి ఒక బటన్ ఉంటుంది ఫ్యూజ్ ఇట్లా వర్టికల్గా ఉంటాయి ఫ్యూజ్ దీని కనెక్షన్ ఇచ్చుకుంటే ఏముంటుంది రా థిన్ వైర్ ఉంటుంది పొరపాటు ఇప్పుడు నేనే అన్నాను మామూలుగా ఏంటిది కెమిస్ట్ సరే సార్ పవర్ ఉందో లేదో వేసుకొని స్విచ్ బోర్డ్ లో ఫింగర్ పెట్టమన్నాడు వెళ్ళి స్విచ్ బోర్డ్ లో ఫింగర్ పెట్టారు మీరు షాక్ వచ్చి చచ్చిపోతారా చచ్చిపోరు అంత హెవీగా పవర్ ఉండదు మన ఒక ఇంటికి వచ్చే పవర్ ఎంతనా మన ఇంటికి హోమ్ నుంచి వచ్చేది 230 220 ఒకవేళ పవర్ పోయి మళ్ళీ వస్తే అప్పుడు ఒకసారి బల్క్ వస్తుంది 240 స్టెబిలైజర్స్ ఎందుకు వాడతారు టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇంకా వేరే వాటికి ఎందుకు వాడతారు వాషింగ్ మిషన్ కి ఇన్బిల్ట్ వస్తుంది పవర్ బ్యాంక్ ఒకటేసారి వస్తే ఒకటేసారి హెవీ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడు ఏంటిది దాని లోడ్ కన్నా ఎక్కువ కరెంట్ వస్తుంది కాబట్టి టీవీ కానీ మన ఫ్రిడ్జెస్ కానీ స్టెబిలైజర్స్ పెడతారు స్టెబిలైజర్ ఏం చేస్తుంది నీకు 1000% కరెంట్ వచ్చినా నీకు ఎంతైతే అవసరమో అంతే ఇస్తుంది అయ్యో ఇప్పుడు నాకు 1000 వచ్చింది కదా 1000 ఇస్తాను అన్నదు ఏం చేస్తుంది స్టెబిలైజ్ చేస్తుంది ఎంత కరెంట్ వచ్చినా ఆ డివైస్ కి ఫ్రిడ్జ్ కి ఎంత కావాలి 200 యూనిట్స్ కావాలి ఆ 200 యూనిట్ కరెంట్స్ మాత్రమే పాస్ చేస్తుంది అంతకు మించి ఎక్సెస్ పాస్ చేయదు సో అది స్టెబిలైజ్ చేస్తుంది అన్నట్టు సో కండక్టివిటీ డిఫైన్ చేస్తాను రెసిస్టెన్స్ డిఫైన్ చేస్తాను రెసిస్టెన్స్ అంటే ద రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ ద కండక్టివిటీ ఇస్ కాల్డ్ ఎస్ రెసిస్టెన్స్ దాన్ని ఓమ్ తోటి ఇండికేట్ చేస్తాను ఓకే ఫ్యూజ్ అని చెప్పింది కదా ఈ ఫ్యూజ్ కి చాలా థిన్ వైర్ పెడతారు ఫ్యూజ్ ఉంటది కదా ఇక్కడ మన ఇంట్లో ఫ్యూజ్ కి చాలా థిన్ వైర్ పెడతారు ఎందుకురా ఎప్పుడన్నా పొరపాటున నువ్వు దేనన్నా టచ్ చేసావు అనుకో నీకు షాక్ వచ్చింది అనుకో వెంటనే ఏమవుతుంది ఈ థిన్ వైర్ అనేది బ్రేక్ అయిపోతుంది అప్పుడు ఏమంటారు ఫ్యూజ్ కొట్టేసింది అని అంటారు ఈ టర్మినాలజీ మీరు వినుంటారు మనకు బేసిక్ గా మనకు సైన్స్ స్టూడెంట్ కానీ మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఫ్యూజ్ కొట్టేసింది అని అంటారు ఆ వర్డ్ అయితే విన్నారు కదా మీరు ఫ్యూజ్ కొట్టేసింది అంటే ఏంటంటే ఎవరికన్నా మామూలు షార్ట్ సర్క్యూట్ అయ్యేది అంటే వాటి ప్రాణాలు పోకుండా వెంటనే ఏమవుతుంది ఇక్కడ ఉన్న వైర్ అనేది క్లీవ్ అయిపోతుంది దీన్ని ఏమంటే ఫ్యూజ్ కొట్టేసింది అని అంట మనకు ఇంటికి మీటర్ ఉంటుంది మీటర్కి లేకపోతే మనకు మెయిన్ బోర్డు ఉంటుంది మెయిన్ బోర్డులో కూడా ఉంటాయి ఫ్యూజ్ కొట్టేస్తేది ఎందుకు షాక్ రాకుండా షాక్ ని ఎంకరేజ్ చేయకుండా ఉండడానికి ఫ్యూజ్ కొట్టేస్తుంది ఎర్తింగ్ అంటే ఏంటిదన్నా మరి ఎర్తింగ్ వస్తుంది అని అంటారు వాట్ ఈస్ ఎర్తింగ్ పిల్లలు ఉన్నారా ఎలక్ట్రోకెమిస్ట్రీ రా అరే మీరు రెగ్యులర్ లైఫ్ లో సరే మీరు ఏం చదువుకున్నా మీ ఇంట్లో మీరు ట్యూబ్ లైట్ మీరు ఫిట్ చేసుకోవాలి కదా
సరే మీరు ఇప్పుడు పిల్లలు కొద్ది రోజులకి పెద్దవాళ్ళు అవుతారు, మీ ఇంట్లో ట్యూబ్లైట్ ఖరాబ్ అవుతుంది, ట్యూబ్లైట్ పాడైతే ఎలక్ట్రీషియన్కి అయితే కాల్ చేయరు కదా, డాడీకి అయితే చెప్పరు కదా. ఇప్పుడైనా ఇంటర్మీడియట్ చిన్న పిల్లలు కాబట్టి ఇంకో 4-5 years తర్వాత ఆ ట్యూబ్లైట్ లో నీకు హెడ్ సెట్ ఏది పెట్టాలి, పాజిటివ్ హెడ్ సెట్ పెట్టాలి, నెగిటివ్ హెడ్ సెట్ పెట్టాలి తెలియకపోతే మినిమం కామన్ సెన్స్ లేకపోతే పర్వంతా పోతుంది. లేదు బ్యాటరీస్ ఏమంటారు, మీ అక్క వాళ్ళ బాబు ఎవరో ఇంట్లో చిన్న కిడ్స్ అంటే ఒక బ్యాటరీ తీసుకొస్తారు, సెల్స్ ఏమంటారు. సెల్స్ ఏమంటే దానిపైన ప్లస్ ఉంటది మైనస్ ఉంటది. ప్లస్ అంటే యానోడ్, మైనస్ అంటే క్యాథోడ్. ప్లస్ మైనస్ ఉంటుంది, ప్లస్ సెట్ సైడ్ చూసి మైనస్ సెట్ సైడ్ చూసేస్తాం. ఎందుకు అది రియాక్షన్ జనరేట్ చేయడానికి. ఒక రియాక్షన్ జనరేట్ కావాలంటే ఏంటిది, మనకు ప్లస్ మైనస్ రెండు కలవాలి. దట్ మీన్స్ ఆక్సిడేషన్ పాసిబుల్ అవ్వాలి. రైట్. రెసిస్టెన్స్ అనేది వాట్ ఇస్ ద రెసిస్టెన్స్, ద రెసిప్రోకల్ వాల్యూ ఆఫ్ ద కండక్టివిటీ లేకపోతే కండక్టెన్స్. కండక్టివిటీ అన్న కండక్టెన్స్ అన్న ఒకటే, దాన్ని ఏమంటాం మనము రెసిస్టెన్స్ అంటాము. రెసిస్టెన్స్ కనుక ఎక్కువ ఉంటే కండక్టివిటీ తక్కువ ఉంటుంది, కండక్టివిటీ కనుక తక్కువ ఉంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక టేబుల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అన్న. ఇంత దరిద్రం కాకుండా కొంచెం నీట్ చేసుకోండి. మరి దేనికి ఉంది, ప్రాపర్టీ, ఇండికేషన్, ఫార్ములా, ఫార్ములా తర్వాత యూనిట్స్. ఫస్ట్ ఏంటిది, ఇంపార్టెంట్ అనేది ఇప్పటికి చెప్పింది అర్థమైన కాకపోయినా ఒక టేబుల్ రావాలి. ప్రాపర్టీ, ఇండికేషన్, ప్రిన్సిపల్, యూనిట్స్. ఫస్ట్ ఏంటి, కండక్టివిటీ చేస్తున్నాను. కండక్టివిటీ దేంతో ఇండికేట్ చేస్తాను నేను, క్యాపిటల్ జీ తోటి ఇండికేట్ చేస్తున్నా. ప్రిన్సిపల్స్ ఏంటిది, కే ఇంటూ ఏ బై ఎల్. కే అంటే కాన్స్టంట్, ఏ అంటే ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్. నాకు ఇంకొకటి నాన్న, అంటే చిన్న ఆడుతుంది, ఒక ఐరన్ రాడ్ ఉంది, ఐరన్ రాడ్ ఉంది, ఇది ఒక ఐరన్ రాడ్ అనుకుందాం. దీని నుంచి ఎక్కువ కరెంట్ పాస్ అవుతుందా తక్కువ కరెంట్ పాస్ అవుతుందా, అంటే దీని కండక్టివిటీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుంది. ఒకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి సన్నది పొడుగుది ఉంది. ఇదేమో లావు పొట్టి ఉంది, సన్నం పొడుగు ఉంది అనుకోండి. సో దీని లెంత్ ఎల్, దీని లెంత్ ఎల్, దీని ఏరియా ఏ, దీని ఏరియా ఏ. సో అప్పుడు దేని నుంచి ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది, జనరల్ థింగ్ నాన్న, ఈ రెండు ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాను, దేని నుంచి కరెంట్ పాస్ అవుతుంది, కండక్టివిటీ ఎక్కువ షో చేస్తుంది. రెసిస్టెన్స్ దేని తక్కువ ఉంటే కండక్టివిటీ దానికి అంత ఎక్కువ. అది కూడా ఎట్లా చెప్పారు సార్, ఏ బై ఎల్ ఉంది, ప్రపోర్షన్ తీసేస్తే కండక్టివిటీ ప్రపోర్షనల్ టు ఏ. దొడ్డు పెరిగిందా దాని కండక్టివిటీ ఎక్కువ ఉంటది, సన్నమైందా దాని కండక్టివిటీ తక్కువ ఉంటది. అందుకే ఇంతకుముందు ఫ్యూజ్లలో ఏ వైర్ యూజ్ చేస్తారని చెప్పినాను, సన్నని వైర్ యూజ్ చేస్తారు, ఎందుకంటే తొందర ఫ్యూజ్ కొట్టేయడానికి. తర్వాత కండక్టివిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. ఓహో, లెంత్ పెరిగిన కొద్ది ఏమవుతుంది, కండక్టివిటీ ఏమవుతుంది, తగ్గుతుంది. లెంత్ తగ్గితే ఏమవుతుంది, కండక్టివిటీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది లెంత్ పెరిగితే కండక్టివిటీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఏరియా ఆఫ్ ద రాడ్ లేకపోతే ఏరియా ఆఫ్ ద ఎలక్ట్రోడ్. తర్వాత కండక్టివిటీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్. లెంత్ పెద్దగా ఉంటే కండక్టివిటీ తక్కువ ఉంటుంది, లెంత్ చిన్నగా ఉంటే కండక్టివిటీ పెద్దగా ఉంటుంది. రైట్. సో దీనికి యూనిట్స్ ఏంటిది, ఇంపార్టెంట్ అనేది ఒకసారి ఇచ్చాడు, ఓమ్ ఇన్వర్స్ ఆర్ ఓమ్ ఇన్వర్స్ ఇట్లా రాసినాను, కొంచెం అర్థమైంది. నెక్స్ట్ సెకండ్ టర్మ్ రెసిస్టెన్స్, కే తోటి ఇండికేట్ చేస్తున్నాను, దీన్ని 1/ρ తోటి ఇండికేట్ చేస్తున్నాను. యూనిట్స్ ఏంటిది మనకి,
స్పెసిఫిక్ కండక్టెన్స్ రెసిస్టెన్స్ కాదు, ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ మీకు అన్ని తెలుసు కానీ బట్టి పట్టరు అంతే. స్పెసిఫిక్ కండక్టెన్స్ కేతో ఇండికేట్ చేస్తాము 1/ρ. M ఇన్వర్స్ రెసిస్టెన్స్ ఆర్ తోటి ఇండికేట్ చేస్తాము, ఇది రివర్స్ L/A. ఓమ్. నెక్స్ట్ మోలార్ కండక్టెన్స్ ఇంపార్టెంట్, ఇది క్యాప్ M తో ఇండికేట్ చేస్తాము, K × 1000 by L. ఓమ్ మీటర్ తోటి ఇండికేట్ చేస్తాం, ఓమీటర్ ఇన్వర్స్ ఓమ్ మీటర్. సార్ ఇదంటే ఏంటి సార్ ఇవి అంటే ప్రిన్సిపల్స్. ఏం ప్రిన్సిపల్స్? కండక్టివిటీ, రెసిస్టెన్స్, స్పెసిఫిక్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ. సార్ ఈ స్పెసిఫిక్ కండక్టెన్స్, మోలార్ కండక్టెన్స్ అంటే ఏంటి సార్? స్పెసిఫిక్ కండక్టెన్స్ ఒకటే దెబ్బకి రెండు పెట్టాను, రెండు డెఫినేషన్ ఇస్తాను. మోలార్ కండక్టెన్స్. సార్ ఒకసారి స్క్రీన్ డౌన్ చేస్తారు. గ్రూప్ లో షేర్ చేస్తారు ఇమేజ్, నో టెన్షన్ మీకు. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటారు, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటారు, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ద మోలార్ కండక్టెన్స్ అంటారు. మోలార్ కండక్టెన్స్ యూనిట్స్ ఉన్నాయి, నేను ఇమేజ్ గ్రూప్ లో షేర్ చేస్తాను, నో ఇష్యూ. టాపిక్ Okay, కంప్యూటర్. వాట్ ఈస్ స్పెసిఫిక్ కండక్టెన్స్, వాట్ ఈస్ మోలార్ కండక్టెన్స్? 2 మార్క్స్ మేబీ ఎక్స్పెక్టెడ్ రా ఈసారి. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ స్పెసిఫిక్ కండక్టెన్స్, వాట్ ఈస్ మోలార్ కండక్టెన్స్ మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చెప్తారు వాళ్ళన్నా? డెఫినేషన్స్ బట్టి కూడా పట్టలేరు. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే డిఫైన్ చేస్తున్నాను, ద కండక్టెన్స్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లేకపోతే ఎలక్ట్రోకెమికల్ సెల్. ద కండక్టెన్స్ ఆఫ్ ఏ electrochemical cell which are having 2 parallel electrodes. The definition. The conductance of electrochemical cell which are having 2 parallel electrode and having cross-sectional area and separated by the unit length. ఏమంటున్నాడు? ఒక 2 parallel electrodes ఉన్నాయి, ఒక 2 parallel electrodes ఉన్నాయి. ఓకే, ఈక్వల్ ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. మంచిగా విన్నాను. దీని లెంత్ ఎంత? ఏరియా ఏ, లెంత్ ఎల్. అంటే ఎల్ పొడగు ఉండాలి, మంచి దొడ్డు ఉండాలి. దీని బ్యాటరీ కనెక్షన్ ఇవ్వాలి. ఇది ఒక ఎలక్ట్రిక్ సొల్యూషన్. దాని ఎంత దీనిది స్పెసిఫిక్ పర్టికులర్ చెప్పలేదు. సో ఏదైనా 2 ఎలక్ట్రోలైట్లు ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ అయి ఉంటే దాన్ని ఏమంటామంటే ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాము. ఇందులో ఉన్న ఎలక్ట్రిక్ ఉంది కదా, ఇది షో చేస్తే దీని నుంచి కరెంట్ పాస్ అవుతుంది కాబట్టి కరెంట్ పాస్ అవుతుంది, షో చేస్తే కండక్టివిటీని స్పెసిఫిక్ కండక్టివిటీ అన్నాం అన్నట్టు. స్పెసిఫిక్ కండక్టివిటీ. మోలార్ కండక్టివిటీ అంటే ఇక్కడ ఎంత ఉంది? 1 mole electrolytic solution. Same definition. What is molar conductivity? The conductance of a electrolytic solution like the electrochemical cell which are having 2 parallel electrode and having the cross-sectional area A and separated by the unit length, and that electrochemical shell showing conductivity is called as specific conductivity. ఈ స్పెసిఫిక్ కండక్టివిటీలో స్పెసిఫిక్ గా దాని మొలారిటీ ఎంతో మనం డిఫైన్ చేయము. అదే మోలార్ కండక్టివిటీలో ఏమని డిఫైన్ చేస్తాము? 1 mole ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఓహో, ఫస్ట్ దాని ఎలక్ట్రోలైటిక్ మొలారిటీ ఎంతో డిఫైన్ చేయం కాబట్టి అదేమవుతుంది? స్పెసిఫిక్ కండక్టివిటీ అవుతుంది. సెకండ్ క్రైటీరియాలో ఏంటిది? దానికి మోలార్ కండక్టివిటీ ఎంత? సారీ, నాట్ కండక్టివిటీ,
అందులో ఉన్న ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎంత 1 మోలా 2 మోలా 3 మోలా 5 మోలా పర్టికులర్ చెప్తే అది మోలార్ కండక్టివిటీ అవుతుంది. స్పెసిఫిక్ కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ. స్పెసిఫిక్ కండక్టివిటీ అంటేనేమో పర్టికులర్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ మనం చెప్పలేము. మోలార్ కండక్టివిటీ అంటే మాత్రము ఎంత 1 మోల్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ దాని మొలారిటీ ఎంత 1 మోల్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. సేమ్ డెఫినేషన్. ఓకే, ఇక్కడ మీకు డెఫినేషన్స్ రాకపోయినా నో నిన్న ఏం రావాలి మనకు ఇది రావాలా. స్పెసిఫిక్ కండక్టివిటీ దేంతో ఇండికేట్ చేస్తాం మనము? స్పెసిఫిక్ కండక్టివిటీ రో తోటి ఇండికేట్ చేస్తాం. స్పెసిఫిక్ కండక్టివిటీ రో తోటి. ప్రిన్సిపల్స్ ఏంటివి? R into A by L. R into A by L is specific conductivity. Okay. Next, what is molar conductivity? K into 1000 by M. మోలార్ కండక్టివిటీ 1 మోల్ కదా, అది K అంటే కాన్స్టాంట్. ఇదేమవుతుంది? మోలార్ కండక్టివిటీ అవుతుంది. దిస్ ఈస్ స్పెసిఫిక్ కండక్టివిటీ. దిస్ ఈస్ మోలార్ కండక్టివిటీ. స్పెసిఫిక్ కండక్టివిటీ మోలార్ కండక్టివిటీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అమ్మాయి? ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్. ఇగో ఇది నెక్స్ట్. దీని దేంతో ఇండికేట్ చేస్తాము? మోలార్ కండక్టివిటీని క్యాప్ ఎంతో ఇండికేట్ చేస్తాం రా. ఏ కాదు, ఇది క్యాప్ ఎంప. దీన్ని క్యాప్ అంటాం. క్యాప్ ఎంతో ఇండికేట్ చేస్తాం మోలార్ కండక్టివిటీ. స్పెసిఫిక్ కండక్టివిటీ డిఫైన్ చేసిన మోలార్ కండక్టివిటీ డిఫైన్ చేస్తాను. దీన్ని రో ఈక్వల్ టు R into A by L. ఇది మోలార్ కండక్టివిటీ ఉంటుంది K into 1000 by M. K into 1000 by M. ఓకే. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఇది ఒకటి చెప్పి క్లోజ్ చేసేస్తాను. చెప్తారా నాన్న డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే? N-1, I-1. ప్రిన్సిపల్స్ కాదు నేను అన్నది, కాన్సెప్ట్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటే ఏంటి చెప్పు ఫస్ట్. నార్మల్ గా నేనేమి ఇంటికి వస్తున్నాను, సునీతనా సరే శ్రీజ వాళ్ళ ఇంటికి వస్తున్నాను నేనే. ఇక్కడ మా సిరిసిలో నుంచి ఇన్ఫర్మేషన్, శ్రీజ మీ ఇంటికి వస్తున్నారా ట్రీట్ కావాలని చెప్పినాను. ఆమె టీ పెట్టింది. టీ పెడితే ఏం చేస్తున్నారు? నార్మల్ గా జనరల్ గా మనం ఇంట్లో టీ పెట్టుకుంటే ఒక 30 ml 40 ml మేలుకుంటే ఒక 5 ml 10 ml వాటర్ వస్తాం, రైట్? అది ఎవరైనా జనరల్ గా వితౌట్ వాటర్ మనం తాగరు. సో కెమిస్ట్ సార్తో పాటు ఇంకో 2 సార్లు కూడా వచ్చారు. ఫిజిక్స్ సార్ ఇంకో సార్ 2 వచ్చారు. మెంబర్స్ పెరిగారు. పాలు లేవు. అప్పుడు ఏం చేస్తుంది సునీత, సారీ శ్రీజ ఏం చేస్తుంది? ఇంకొన్ని వాటర్ వస్తుంది. ఇంకో 2 వచ్చారు ఏం చేస్తుంది? ఇంకొన్ని వాటర్ వస్తుంది. ఇంకో 2 వచ్చారు ఏం చేస్తుంది? ఇంకొన్ని వాటర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది టీ అవుతుందా? టీ అవ్వదు. ఏమవుతుంది? కంప్లీట్ డైల్యూట్ అయిపోతుంది. ఇంకా వాటర్ వస్తుంది ఏమవుతుంది? టీ ఐడెంటిటీ లాస్ అవుతుంది. అందుకే ఒక బిందెడు పాలలో కొన్ని గ్లాసుడు వాటర్ వస్తే నో ప్రాబ్లం. కానీ గ్లాసుడు వాటర్ ఉన్నప్పుడు బిందెడు పాలు వస్తే ఏమవుతుంది? అక్కడ వాటర్ ఐడెంటిటీ ఏర్పడుతుందా? అస్సలు ఏర్పడదు. ఎందుకంటే అక్కడ మేజర్ ఏది ఉంటుంది మనకి? మిల్క్ ఉంటాయి. మైనర్ ఏముంటది? వాటర్ ఉంటాయి. సో దీన్ని ఏమంటామంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటారు అన్నట్టు. ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే 1 ml అని కాదు కానీ లీస్ట్ పర్సంటేజ్ సొల్యూట్ కి ఏమన్నాను? సొల్యూట్ కి మేజర్ పర్సంటేజ్ సాల్వెంట్ కలిపితే ప్లస్ దాన్ని ఏమంటాం మనము? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటారు. అబ్బో సార్ మాకు ఇంకో అర్థం కాలేదు, సింపుల్ గా చెప్పండి రా. మీరే టీ పెట్టుకున్నారు, టీ కాదు నార్మల్ గా ఒక కప్ల లెమన్ జ్యూస్ వేసుకున్నారు. అప్పుడు నేను ఏం చేస్తాను? ఇంత చిన్న కప్లో అంటే లెమన్ సరిపోయింది, షుగర్ కూడా సరిపోయింది. దీనికి వచ్చిన ఏం చేస్తాను? బిందెడు వాటర్ వస్తాను. అప్పుడు టీ ఉంటుందా? ఉండదు. పోనీ లెమన్ టేస్ట్ వస్తుందా? రాదు. మరి ఇదేంటిదిరా సార్ లెమన్ జ్యూసే కానీ ఏమైంది? ఇన్ఫినిటీ డైల్యూషన్ అయింది, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అయింది, ఇన్ఫినిటీ డైల్యూషన్ అయింది. కాబట్టి మామూలుగా ఏంటిది? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఐడెంటిఫై చేయొచ్చు. సరే రిమైనింగ్ అన్ని రేపు డిస్కస్ చేసుకుందాం. ఎవరైనా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్ చెప్తారా?
స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, వీక్ ఎలక్ట్రోలైట్. స్ట్రాంగ్ నేను చెప్తాను, NaOH, KOH. ఇవి రెండు. వీక్ ఎలక్ట్రోలైట్ కి CH3COOH, NH4OH అవుతుంది. ఎందుకు సార్? ఇవి డిసోస్ చాలా ఫాస్ట్గా డిసోసియేట్ అవుతాయి. వాట్ ఈస్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ లో డిసోసియేషన్ అంటే మామూలుగా క్లీవ్ చేయాలంటే చాలా ఫాస్ట్గా డిసోసియేట్ అవుతాయి, 1 to 10 seconds. దాన్ని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటారు. ఎట్లా సార్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే? NaOH gives rise to Na plus OH minus. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే డిసోసియేషన్ పాసిబుల్ జరగదు. CH3COO మైనస్ ప్లస్ H ప్లస్. ఇది కొంచెం స్లో, వీక్ కాబట్టి కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది మన లెక్క. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే చాలా ఫాస్ట్గా డిసోసియేట్ అవుతుంది. సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, Na ప్లస్ OH మైనస్. సో దిస్ ఇస్ టుడే క్లాస్ నాన్న. రేపు మోస్ట్ ప్రాబబ్లీ ఇదైతే క్లోజ్ చేస్తుంది టాపిక్, మనకి అసలు టాపిక్ ఏంటి, మనకి నిర్ణయ ఈక్వేషన్ వచ్చిందంటే క్వశ్చన్ స్టార్ట్ అయినట్టే. కానీ వాట్ ఈస్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అని డిఫైన్ చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. బట్ నో ఇష్యూ, ఈ టేబుల్ ఒకటి రావాలి, టేబుల్ గ్రూప్లో పిక్ పెడతాను, నేర్చుకోండి. వాట్ ఈస్ కండక్టివిటీ, స్పెసిఫిక్ కండక్టివిటీ, మోలార్ కండక్టివిటీ, రెసిస్టెన్స్ అండ్ కెమికల్ ఈక్వివాలెంట్ అంటారు అన్నట్టు. అది మనకి ఇప్పుడు ఏం రాదు, స్టాయికియోమెట్రీ లో డిస్కస్ చేసుకుందాం. కెమికల్ ఈక్వివాలెంట్. ఈక్వివాలెంట్ అంటే ఏంటిదో చూడొచ్చు, దానిపైన ప్రాబ్లమ్స్ ఏమన్నా చూడొచ్చు. రైట్ నాన్న, సైనింగ్ ఆఫ్. కొన్ని బిట్స్ నైట్ వరకు నేను సెండ్ చేస్తాను, అవి సాల్వ్ చేయండి. రేపటి క్లాస్లో